నమస్తే. నేను మీ చంద్రశేఖర్. మనం మన గోల్స్‌ని అచీవ్ చేయలేకపోవటం, మళ్ళీ మరుసటి సంవత్సరం అదే గోల్స్ పెట్టుకోవటం, మళ్ళీ అచీవ్ చేయలేకపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే దీనికి మనకి విల్ పవర్ లేక కాదు, డిసిప్లిన్ లేక కాదు. ఇది ఆటోమేటిక్. మనం నిద్ర లేవగానే మన మైండ్ సెర్చ్ చేస్తది. ఏంటి ఇప్పుడు నేనేం చేయాలి? డిఫరెంట్ క్వెషన్స్ అనమాట. మనం దానికి ఓ మార్గం చూపిస్తే అది ఆ మార్గంలో పనిచేస్తుంది. ఆ మార్గం చూయించకపోతే అది డిఫాల్ట్‌గా పనిచేయటం మొదలుపెడుతుంది. భయము, అనుమానము, అభద్రతా భావం ఇలాంటి వాటితో అది డే స్టార్ట్ చేస్తుంది. ఈ మెంటల్ సాఫ్ట్‌వేర్‌ని మనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలి? మనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఓ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. నేను ఈ 4 స్టేట్మెంట్స్ చెప్తాను. ఆ 4 స్టేట్మెంట్స్‌ని మీరు ఉదయం నిద్ర లేవగానే అంటే మొదటి 30 సెకండ్స్ లోపు నిద్ర లేవగానే స్ట్రైట్‌గా అద్దం ముందు నుంచొని శ్వాసను పీల్చుకోవటం గట్టిగా చాలా కాన్ఫిడెంట్‌గా ఆ 4 స్టేట్మెంట్స్‌ని మీరు చెప్పగలిగితే అది మీ మనసులో ఫిక్స్ అవుతుంది. ఆ 4 స్టేట్మెంట్స్ ఏంటో నేను మీకు చెప్తాను. మొదటి స్టేట్మెంట్, ప్రతి సిచ్యువేషన్‌లో నా రెస్పాన్స్ అనేది కంప్లీట్ నా కంట్రోల్‌లో ఉంటుంది. చాలామంది విక్టిమ్ లాగా ఫీల్ అవుతారు. అంటే బయట పరిస్థితుల కారణంగా నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను, లేకపోతే నేను వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది, లేకపోతే మా బాస్ నన్ను తిట్టాడు. ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనకు సహజంగా ఎదురవుతాయి. ఆ సిచ్యువేషన్‌ని బట్టి వాళ్ళు మూడ్ సెట్ చేసుకుంటారు. అలా కాదు, సిచ్యువేషన్ ఏదైనా సరే మీ రెస్పాన్స్ అనేది మీ కంట్రోల్లో ఉండాలి. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చెప్పుకోవాలి. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ప్రతిరోజు కూడా ఈరోజు నేను నా మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ కోసం ఒక పని చేస్తాను. మీకంటూ ఒక గోల్ ఉంటుంది, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఉంటుంది. ఆ గోల్ కోసం మీరు పని చేయటం, ప్రతిరోజు చేయటం. సాధారణంగా ఏముంటుందంటే ఈ సంవత్సరానికి ఒక గోల్ పెట్టుకుంటారు, లేదా 5 ఏళ్లకు పెట్టుకుంటారు ఆ స్థాయిని బట్టి. అయితే మీరు సంవత్సరం గోల్ను 5 ఏళ్ల గోల్ను చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. అంత గోల్ని నేను అచీవ్ చేయగలుగుతానా అనుకుంటారు. కానీ సంవత్సరం గోల్ని 365 భాగాలుగా విభజించుకున్నప్పుడు మీ గోల్ చాలా చిన్నగా కనిపిస్తుంది. ఆ చిన్న గోల్ని ఆ రోజుకు ఆ రోజు అచీవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మీ సెకండ్ స్టేట్మెంట్ కింద పెట్టుకోండి. ఇక మూడో స్టేట్మెంట్, నేను ప్రతి సిచ్యువేషన్లో కూడా ఆపర్చునిటీ కోసం చూస్తాను. మీకు ఎన్నో సిచ్యువేషన్స్ వస్తుంటాయి, కొన్ని ఇబ్బందికరమైనవి కూడా ఉంటాయి. కానీ ఇబ్బందికరంగా ఉన్నా సరే, అవి ఫెయిల్యూర్ సిచ్యువేషన్ అనుకున్నా సరే, దాని నుంచి నేను ఏం నేర్చుకోగలను, దాని నుంచి నేను ఎలా ఓవర్కమ్ చేసి దాన్ని నా విజయంగా మార్చుకోగలనని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చుకోండి. దాన్ని ఆచరించండి. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేటప్పటికి నేను నిన్నటికన్నా ఇవాళ బెటర్గా అవుతాను. ఏంటి నిన్నటికన్నా ఇవాళ బెటర్గా అవటం ఇంపార్టెన్స్ ఏంటంటే, మార్కెట్ ప్లేస్లో మీరు కాంపిటీషన్కి వెళ్తే డబ్బు విషయంలో పోటీ పడతారా, హెల్త్ విషయంలో పోటీ పడతారా, మీ ఫిజికల్ అపీరియన్స్ పోటీ పడతారా, మీ లాంగ్వేజెస్లో పోటీ పడతారా, మేధలో పోటీ పడతారా, ఎందులో పోటీ పడతారు? మిత్రమా, పక్క వాళ్ళతో పోటీ పడటం ఎప్పటికీ చేయకు. పక్క వాళ్ళతో పోటీ పడితే నువ్వు ఎప్పటికీ విజయం సాధించలేవు. కారణం ఏంటంటే డబ్బుతో పోలుస్తావా, నీకన్నా డబ్బు గలవాళ్ళు ఉంటారు. నువ్వు హైట్ అనుకుంటావా, నీకన్నా ఇద్దరు ఎక్కడో ఉంటాడు. ఇలా ప్రతి రంగంలో కూడా మరి ఎవరితో పోటీ పడాలి? నిన్నటి నీతో పోటీ పడు. ఇవాళ కన్నా రేపు మెరుగ్గా ఉంటాన్ని ప్రాక్టీస్ చేయి. అదే నీ విజయాలకు బాటవుతుంది. అంతేకాని పక్క వాళ్ళని చూసి బాధపడద్దు. పక్క వాళ్ళు నీకు పోటీ కానే కాదు, నీకు నువ్వే పోటీ. ప్రతిరోజు ఇంప్రూవ్మెంట్ అనే దాన్ని టార్గెట్గా పెట్టుకుంటే చిన్న చిన్న పనుల ద్వారానే పెద్ద విజయాలను సాధించవచ్చు. మనం కూడా ప్రతిరోజు బెటర్ అవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.